తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. ముఖ్యంగా నూతన పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల ద్వారా మంచి సలహాలు పొందుతారు. నిర్ణయాల్లోపట మార్పులు ఎక్కువగా ఉండడం వలన మీ ఆలోచన శక్తి అటు ఇటు మారి నిర్ణయాలు కూడా తొందరగా తీసుకునే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది. తులారాశి వారు ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలు చదువుకొని అమ్మవారికి నమస్కరించి ఒక ఎర్రటి పుష్పాన్ని లక్ష్మీదేవికి సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం తొడుగుతుంది కనిపిస్తుంది. పెద్దల యొక్క సలహాలు సహకారము మీకు లభిస్తాయి. చేసే పనుల్లోపట వృద్ధి కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా స్థిర చర ఆస్తులకు సంబంధించిన విషయాలు మీ ముందుకు వస్తాయి. తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు, సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. కొంత శుభవార్తను వింటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకోవడం లేదా మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. అవి మీకు దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చిపెడతాయి. ఆరోగ్య పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతోని జాగ్రత్తగా మాట్లాడాలి. శత్రుబాధ కూడా ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు మాట తక్కువగా మాట్లాడడం వలన మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా తోటివారితోని కొంత సహనంతో ప్రవర్తించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. ధనస్సు రాశి వారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలు సమర్పించి దుర్గా అష్టోత్తర నామావళి చదువుకోవడం వలన వాళ్ళకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.